హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే విధంగా గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి ఉద్యోగాలకి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ థర్డ్ నోటిఫికేషన్ కింద విడుదల కావడం జరిగిందండి. జస్ట్ ఇప్పుడే రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడే అఫీషియల్గా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ 6th జూన్ నుండి 26th జూన్ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఈ రోజు నుంచే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. మీకు డీటెయిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే మీకు డీటెయిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్కి సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారండి. 6th ఆగస్ట్ నుండి 11th ఆగస్ట్ వరకు మీకు ఎగ్జామినేషన్స్ అయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి ఉద్యోగాలకి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇచ్చారు కాబట్టి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి గ్రేడ్ సి అంటే గ్రూప్ బి నాన్ గెస్టెడ్ పోస్టులు అనమాట. అదే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి అంటేనేమో గ్రూప్ సి పోస్టులు. సో ఇవి మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేటువంటి మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్ అండ్ ఆర్గనైజేషన్స్లో పనిచేసేటువంటి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డికి సంబంధించినటువంటి గ్రూప్ బి, గ్రూప్ సి స్థాయి పోస్టులు అనమాట. చాలా మంచి శాలరీ ఉంటుంది. స్టార్టింగ్లోనే 70,000 రూపీస్తో మీకు శాలరీ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. సో మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డికి సంబంధించినటువంటి టోటల్ వేకెన్సీ వచ్చేసి 261 వేకెన్సీస్ని విడుదల చేయడం జరిగింది. సో ఆల్ ఇండియా వైడ్గా అన్ని జోన్స్ కలిపి మనకి రిలీజ్ చేసినటువంటి పోస్టులు అనమాట ఇవి 261 వేకెన్సీస్. ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా ఎలిజిబుల్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఏ స్టేట్ వారైనా కూడా ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఇక్కడ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి సంబంధించినటువంటి పోస్టులకి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అదే మీరు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డికి సంబంధించినటువంటి పోస్టులకి అప్లై చేయాలి అంటే 18 నుంచి 27 సంవత్సరాల మధ్య మీకు వయసు అయితే ఉండాలి. అండ్ దీనితో పాటు మీకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 10 years, ఓబీసీస్కి 13 years అండ్ ఎస్సీ ఎస్టీస్కి 15 years చొప్పున ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో మీరు ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే 1/8/2025 నాటికి, ఓకే, 1st ఆగస్ట్ 2025 నాటికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అవేంటనేది చూస్తే క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో 1/8/2025 నాటికి మీ యొక్క ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతుంది అనుకుంటే లేదా డిప్లొమా కానీ ఐటీఐ కానీ కంప్లీట్ అవుతుంది అనుకుంటే మీరు ఈ జాబ్స్కి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి మీరు ఏ విధంగా అప్లై చేయాలి అంటే ssc.gov.in అనేటువంటి వెబ్సైట్లోనికి వెళ్ళి ఫస్ట్ మీరు ఓటీఆర్ క్రియేట్ చేసుకోవాలి, 1 time రిజిస్ట్రేషన్. మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ వస్తుంది. దానితో మీరు లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. 26th జూన్ వరకు మీకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. మీరు ఇమీడియట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కొంత అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి. 100 రూపీస్ మీరు ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇందులో ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే లేదు. వారు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ యూఆర్ అలాగే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే 100 రూపీస్ ఫీ పేమెంట్ అయితే చేయాలి. ఈ పోస్టులకి సంబంధించినటువంటి సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే మీరు ఏ రీజియన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ రీజియన్లోనే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ మన స్టేట్స్ సౌతర్న్ రీజియన్ కిందకి రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ ఈ 4 రాష్ట్రాలు కూడా సౌతర్న్ రీజియన్, ఎస్ఆర్ రీజియన్ కిందకు వస్తాయి. సో ఇందులో మనకి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ పలు డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, అన్ని జిల్లాలు అయితే ఇచ్చారు. ఇంకా తెలంగాణలో వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వడం జరిగింది. ఈ సెంటర్స్లో మీకు ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి.
అయితే ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి ఉద్యోగాలకి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందని చూస్తే మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి వస్తాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి వస్తాయి. ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి రావడం జరుగుతుంది. టోటల్గా మనకి 2 అవర్స్ టైం అయితే ఇస్తారు. సో 200 క్వశ్చన్స్ 2 అవర్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. 0.25 మార్క్స్ మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మీరు జాగ్రత్తగా ఎగ్జామినేషన్ రాయాలి. ఇచ్చినటువంటి ఈ 3 సెక్షన్స్లో ఈ 3 టాపిక్స్లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి. ఇంకా రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి చూసుకుంటే 50 క్వశ్చన్స్ వస్తున్నాయి. యాప్టిట్యూడ్ అనేటువంటి టాపిక్ అయితే లేదు. ఇది చాలా పెద్ద బెనిఫిట్ అనమాట. ఈ పోస్టులకి సంబంధించిన సిలబస్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఎస్ఎస్సికి సంబంధించినటువంటి సిలబస్సే ఉంటుంది, అంతకు మించి ఎక్కువ ఏమి ఉండదు. అండ్ ఇంగ్లీష్ కూడా మనకి ఎస్ఎస్సికి ఉండేటువంటి సిలబస్సే ఉంటుంది, కానీ వెయిటేజ్ మాత్రం 100 మార్క్స్కి ఉందండి. ఇంగ్లీష్ వచ్చిన వారికి ఈ జాబ్స్ నిజంగా ఒక కేక్ వాక్గా కూడా చెప్పుకోవచ్చు. సో మీరు రిటన్ ఎగ్జామినేషన్లో మంచి మార్కులు తెచ్చుకున్న తర్వాత క్వాలిఫై అయిన తర్వాత ఇక్కడ మీకు స్కిల్ టెస్ట్ స్టెనోగ్రఫీకి సంబంధించి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ది క్యాండిడేట్స్ హూ ఆర్ షార్ట్ లిస్టెడ్ ఇన్ ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి రిక్వైర్డ్ టు అపియర్ ఇన్ ది స్కిల్ టెస్ట్ ఫర్ స్టెనోగ్రఫీ అని చెప్పేసి ఇచ్చారు. సో స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్కి మీరు అటెండ్ కావాలి. ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పాటు మీకు స్కిల్ టెస్ట్కి సంబంధించిన స్టెనోగ్రఫీ కూడా వచ్చి ఉండాలి అనేది ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి స్టెనోగ్రఫీ వచ్చినటువంటి వారు దీనికి ఎలిజిబుల్ అనమాట ఇంటర్తో పాటు. సో ఇక్కడ చూసుకుంటే మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డికి సంబంధించి ఇంగ్లీష్లో మనకి ఇక్కడ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తే టైము 50 మినిట్స్ ఇస్తారు. ఓకే, తర్వాత టైం డ్యూరేషన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే ఎవరైతే స్క్రైబ్ని పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారికి 70 మినిట్స్ ఇస్తారనమాట. ఈ 50 మినిట్స్ నార్మల్ క్యాండిడేట్స్కి. అదే మీరు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టీకి సంబంధించి హిందీలో మీరు స్కిల్ టెస్ట్ అటెంప్ట్ చేస్తుంటే మీకు 65 మినిట్స్ టైం ఇస్తారు. అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి సంబంధించి మీరు ఇంగ్లీష్లో మీరు స్కిల్ టెస్ట్ అటెంప్ట్ చేస్తుంటే 40 మినిట్స్ మీకు టైం ఇస్తారు. అదే మీరు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి హిందీలో మీరు స్కిల్ టెస్ట్ అటెంప్ట్ చేస్తుంటే 55 మినిట్స్ మీకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా స్కిల్ టెస్ట్కి సంబంధించి మీకు ఇక్కడ టైం అయితే ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్ మనకి క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుందండి. ఖచ్చితంగా మీరు క్వాలిఫై కావాలి. మీకు రిటన్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్కుల్ని బట్టి మీకు జాబ్ అయితే ఇస్తారు. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ ఇప్పుడే సబ్మిట్ చేయండి. చాలా మంచి నోటిఫికేషన్ ఇది. స్టెనోగ్రఫీ వచ్చి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో వీటికి సంబంధించి మీరు పోస్ట్ ప్రిఫరెన్సెస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మీరు క్వాలిఫై అవ్వాలి అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మీకు రావాల్సినటువంటి కేటగిరీ వైజ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటనేది చూస్తే యూఆర్ క్యాండిడేట్స్కి 30%, ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 25% అండ్ ఆల్ అదర్ క్యాండిడేట్స్కి 20% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో వారు క్వాలిఫై అవుతారనమాట. అండ్ మీకు మెరిట్ కూడా రావాలి, జాబ్ రావాలి అంటే. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ PDF లింక్ అయితే ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ.